హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కాబట్టి మనకి ఇయర్ అంతా కూడా మనం పచ్చి మ్యాంగోని ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియో నేను చూపిస్తున్నానండి. అలా 1 ఇయర్ వరకు మనం నిల్వ చేసుకొని మనం పప్పులో కానీ అదే చింతపండు బదులు యూస్ చేసుకోవచ్చు అండి, పులిహోర చేసుకోవచ్చు. మీరు చింతపండు బదులు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఎలా దీన్ని నిల్వ చేసుకోవచ్చు చూపిస్తున్నానండి. ముందుగా మీరు కొంచెం ఎక్కువగా చేసుకునే పని అయితే కొంచెం ఎక్కువగానే మ్యాంగోస్ తీసుకొని వాటిని ఇలా వాటర్లో చక్కగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని తన పైన ఉన్న పొట్టుని తీసుకోవాలి. అయితే తీసుకునే ముందు నీట్గా దాన్ని మొత్తం క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి, వాటర్ లేకుండా. మీరు పీలర్కి యూజ్ చేసే అంటే పీలింగ్కి యూజ్ చేసే పీలర్ కానీ తురుముకోవడానికి యూజ్ చేసేది నైఫ్, ఇలా అన్నీ కూడా మీరు వాటర్ లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత దానిపైన పొట్టు తీసేసి పైన ఉంటుంది కానీ దాన్ని తీసేసి పైన పొట్టు కూడా తీసేయాలన్నమాట. తీసేసి మీరు ఎన్ని మ్యాంగోస్ తీసుకోవాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువగా చేసుకుంటే మంచిదండి. నేనైతే మీకు చూపించడానికి కానీ ఇక్కడ ఒకటి చూపిస్తున్నా. మనం ఇలా మొత్తం కూడా పైన పొట్టు తీసేసి దాన్ని ఇలా తురుముకోవాలి. మొత్తం మధ్యలో మనకి టెంక్ ఉంటుంది కదండి, అది వచ్చినంత వరకు కూడా దీన్ని తురుముకొని టెంక్ని పక్క తీసి పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, వాటర్ అయితే తగలకూడదండి. వాటర్ తగలకుండా ఉంటేనే మీకు నిల్వ పాడైపోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక్క మ్యాంగోకి ఇంత వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ తీసుకొని మనం కొలతలు తీసుకోవాలన్నమాట. అంటే ఎంత అయ్యింది అనేది మనకి కొలుసుకోవాలన్నమాట. కొలిసి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు 1.5 గ్లాస్ అయిందండి ఒక మ్యాంగోకి. మ్యాంగో ఏంటంటే బాగా పుల్లగా ఉండే మ్యాంగో తీసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట. మనం పప్పులో వేసుకున్నా అలాగే మనం పులిహోర చేసుకున్నా. నాకైతే 1.5 కప్ అయింది. మనం ఏంటంటే ఇలా కొలుచుకోవాలన్నమాట. దీనికి ఏంటంటే మెజర్మెంట్స్ 2 గ్లాసెస్ లేదా 2 కప్స్కి మనం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి ఒక పావు కప్పు లేదా పావు గ్లాసు సాల్ట్ అయితే వేసుకోవాలండి. అయితే ఇక్కడ నాకు 1.5 గ్లాస్ అయింది కాబట్టి పావు కప్పుకి తక్కువగానే వేసుకుంటున్నాను, నేను తగ్గించి సాల్ట్ వేసుకుంటున్నా. మీకు ఇదైతే కొలతలండి. ఒకవేళ 4 గ్లాసులు అయ్యాయి అనుకోండి, అర గ్లాసు ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం సాల్ట్ వేసుకుంటేనే అది పాడైపోకుండా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం నేనైతే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి. ఇదైతే ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకుంటారా లేదా అన్నది, వేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా మొత్తం సాల్ట్ మనకి పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. మనం ఇలా కలుపుకొని ఈ రెండు కలపడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటాము. మనకి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు, పులిహోర వేసుకోవచ్చు, ఇంకా చట్నీస్లో అంటే మీకు చింతపండుని రీప్లేస్ చేసేవచ్చు అనమాట. హెల్త్కి కూడా మంచిది కదండి. మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇలా సమ్మర్లోనే మీరు ప్రిపేర్ చేసుకొని ఒక టైట్ జార్లో అంటే ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ అంటే గ్లాస్ జార్లో పెట్టి ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మీకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక గాజు గ్లాస్లో తీసుకోండి, బెస్ట్ అండి. తీసుకొని మొత్తం కూడా తీసుకొని దాన్ని నిల్వ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నా అండి, ఏంటంటే నేను పప్పులో వేసి చూపిస్తున్నా, అలాగే పులిహోర కూడా చేస్తున్నా అండి. పులిహోర అయితే చాలా ఈజీ అండి, ఎప్పుడంటే అప్పుడు అలా చేసేయచ్చు. మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది. అందుకని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఈ సమ్మర్లో మిస్ చేసుకోకండి. మామూలుగా ఒక్క మ్యాంగో చేసి చూడండి, మీకు నచ్చితే నిల్వ కోసం కూడా చేసుకొని 1 ఇయర్ దాకా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే దీన్ని ఇప్పుడు నేను ఇలా ఫ్రెష్గానే ఇదే ప్లేట్లో నేను పులిహోర కలుపుతున్నా అండి. మీకు 1 ఇయర్ తర్వాత చేసినప్పుడు దాని టేస్ట్ అయితే మారదు మ్యాంగోది. ఇప్పుడు చూసారా, ముందైతే పప్పులో కలుపుతున్నా. పప్పులో ఏంటంటే ఇలా మనం పప్పుని ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో కలుపుకోవాలండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో మనం ఉప్పు బాగానే వేసాం కాబట్టి నేనైతే మళ్ళీ పప్పులో ఉప్పు కలపలేదండి. నాకు ఈ మ్యాంగోలో ఉన్న ఉప్పు మొత్తం కలిపాక సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువగానే వేసాం కదా. తర్వాత దాంట్లో నేను తాలింపు వేసుకున్న. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు నమ్మరు, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత నేను పులిహోర కూడా కలిపానండి. పులిహోర ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనం నిమ్మకాయది ఎలా కలుపుతామో సేమ్ అలానే అనమాట. మనకి ఫ్లేవర్ మారుతుంది కానీ నిమ్మకాయ పులిహోర చేస్తాం కదండి, అలాగే చూడండి నేను కొంచెం వేసానండి. కొంచెం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేసుకొని దాంట్లో మనం పులిహోరకి తాలింపు వేస్తాం కదండి, అవన్నీ పోపు దినుసులన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి.
సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకుంటే మీరు ఒక 1 అవర్ ముందుగానే తీసేయండి, ఎందుకంటే తీసేస్తే కానీ మనకు కరగదనమాట రైస్లో. సో చూసారు కదా, అయితే పసుపు నేను తక్కువ వేసాను కాబట్టి కలర్ తక్కువగా ఉంది, టేస్ట్ మాత్రం భలే ఉందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.